నమస్తే. ఈనాడు ఈనాడు తెలంగాణ టీవీ 9 వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఈరోజు హెడ్లైన్స్ చూస్తే, విచారణ అర్హతే సమస్య, పోలవరం నల్లమల సాగర్పై తెలంగాణ దాఖలు చేసినటువంటి రిట్ పిటిషన్లో సుప్రీంకోర్టు వ్యాఖ్య అంటూ ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ వేసుకోవాలన్న సూచన, నిర్ణయం తెలిపేందుకు గడువు కోరిన తెలంగాణ తరపు న్యాయవాది సింఘ్వి, తదుపరి విచారణ 12వ తేదీకి వాయిదా, ఇరు రాష్ట్రాల మధ్యవర్తిత్వాన్ని పరిశీలించాలన్న సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ అనుకుంటూ మెయిన్ వార్తనైతే ప్రచురించడం జరిగింది. ఇంకా నెక్స్ట్, కలిసి ఎదుగుదాం, తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలొద్దు, పరస్పర సహకారంతో ప్రపంచంలో నెంబర్ 1 జాతిగా మారాలి, ప్రపంచ తెలుగు మహాసభల్లో ఏపీ సీఎం చంద్రబాబు అనుకుంటూ వార్తనైతే ప్రచురించడం జరిగింది. పూలే జీవితం స్ఫూర్తిదాయకం, సీఎం మంత్రులతో కలిసి సినిమా వీక్షించిన రేవంత్ రెడ్డి అనుకుంటూ, అసెంబ్లీ నుంచి ప్రసాద్ ల్యాబ్కు ఆర్టీసీ బస్సులో అనుకుంటూ ఒక వార్తనైతే ప్రచురించడం జరిగింది. ఇంకా నెక్స్ట్, నైతికత లేని పార్టీ బారాస అనుకుంటూ, నాది ఆస్తి పంచేది కాదు, ఆత్మగౌరవ పోరాటం, వ్యక్తిగా వెళుతున్నా, రాజకీయ శక్తిగా చట్టసభకు తిరిగి వస్తా, మండల కవిత భావోద్వేగ ప్రసంగం అనుకుంటూ, వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ పార్టీగా జాగృతి ఎదుగుతుందని ప్రకటన, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావుకు ఊరట, హైకోర్టు తీర్పుని సమర్థించిన సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్లు కొట్టివేత అనుకుంటూ ఒక వార్తలు అయితే ప్రచురించడం జరిగింది. ఇంకా నెక్స్ట్, జిఎస్టీ బిల్లుపై మజ్లిస్ భాజపా, దానికి 1 నేషన్ 1 ట్యాక్స్ పేరుతో కేంద్రం లూటీ చేస్తున్న అక్బరుద్దీన్, వెల్లోకి వెళ్ళి భాజపా ఎమ్మెల్యేల నిరసన అనుకుంటూ ఒక వార్తనైతే ప్రచురించడం జరిగింది. నేను సంతోషంగా లేనని మోదీకి తెలుసు అనుకుంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను కూడా ప్రకటించడం జరిగింది. గ్రీన్లాండ్ మాకు కావాలి అనుకుంటూ, రక్షణ పరంగా ఆ దేశం కీలకం అనుకుంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను కూడా 8వ పేజీలో ప్రచురించడం జరిగింది. నెక్స్ట్, ఓఎన్జీసీ బావిలో భారీ బ్లో అవుట్ అనుకుంటూ 30 మీటర్ల ఎత్తున ఎగిసిపడిన అగ్నికీలలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసు మండల ఘటన అనుకుంటూ మెయిన్ వార్తనైతే ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ పేజీకి వస్తే, విచారణ అర్హత సమస్య అనుకుంటూ నెక్స్ట్ ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ రాశారు. ఓఎన్జీసీ బావిలో బ్లో అవుట్కి సంబంధించినటువంటి వార్తను కూడా కంటిన్యూ చేశారు. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావుకు ఊరట అనుకుంటూ, నెక్స్ట్ నైతికత లేని పార్టీ భారస్ అనుకుంటూ కవిత చేసిన విమర్శలకు సంబంధించినటువంటి దాన్ని కూడా నెక్స్ట్ పేజీలో ప్రచురించడం జరిగింది. 10 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు అనుకుంటూ, సంక్రాంతి సెలవులు ప్రభుత్వం ఒక రోజు పొడిగించింది. 15 సంక్రాంతి పండుగ ఉండగా మరుసటి రోజు శుక్రవారం 16వ తేదీన కనుమ రావడంతో ఐచ్ఛిక సెలవుకు ప్రకటించింది అనుకుంటూ, తిరిగి 17వ తారీఖున తెరుచుకుంటాయి పాఠశాలలు అనుకుంటూ ఒక వార్తనైతే ప్రచురించడం జరిగింది. ఇంకా నెక్స్ట్కి వస్తే, 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు సంబంధించి 16 అణాల తెగకు 16 సూత్రాలతో పట్టం అనుకుంటూ వెంకయ్యనాయుడు చేసినటువంటి ప్రతిపాదనకు సంబంధించినటువంటి దాన్ని హైలైట్ జరిగింది. భాషా రక్షణకు పోరుబాట, ప్రపంచీకరణ పేరుతో ఆంగ్ల భాష ప్రవేశం, మాతృభాషపై విద్య, పారిశ్రామిక వ్యాపార శక్తుల దాడి, వీటి నుంచి విముక్తి చేయడానికే మళ్ళీ బానిసలు అయిపోతున్నాం, ప్రపంచ తెలుగు మహాసభలో పూర్వ జస్టిస్ వి రమణ అనుకుంటూ దానికి సంబంధించిన ఒక వార్తనైతే ప్రచురించడం జరిగింది. నెక్స్ట్, మది నిండుగా మన పండుగ అనుకుంటూ గుంటూరులో ఘనంగా ముగిసిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలు, ఆకట్టుకున్న ప్రముఖుల ప్రసంగాలు, అలరించిన సాహితీ సదస్సులు అనుకుంటూ వార్తనైతే ప్రచురించడం. ఖాదీ దిగుబడులకి మేలైన యాజమాన్యం, సర్వేల సందడి, పునః నగర నగరపాలికల్లో నాయకుల ఆరా అనుకుంటూ దానికి సంబంధించినటువంటి గెలుపు గుర్రాలకి టికెట్లు అనుకుంటూ వార్తను ప్రచురించడం జరిగింది.
ఊళ్ళు విడిచి 20 ఏళ్ళు గడిచి అనుకుంటూ జగిత్యాలకు సంబంధించినటువంటి ఒక వార్తను ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ సమస్యలు విన్నారు, భరోసా కల్పించారు, ప్రజావాణికి 209 అర్జీలు, కరీంనగర్కి సంబంధించినటువంటి ఒక వార్తను ప్రచురించడం జరిగింది. శాఖల వారికి ఫిర్యాదులు అనుకుంటూ నెక్స్ట్ పేజీకి వస్తే అరణ్యంలో ఉన్నారా, జనారణ్యంలో కలిసారా అనుకుంటూ ఉద్యమంలో చేరి అదృశ్యమైన పార్టీ క్యాడర్, ఆచూకీ లేకుండా పోయిన 35 మంది తెలంగాణ వారే, పక్క సమాచారంతో లెక్క తెలిసిన నిఘా వర్గాలు అనుకుంటూ ఇంకో దానితో ప్రచారం చేయడం జరిగింది. మేడారం జాతరకు రండి అనుకుంటూ రేవంత్ రెడ్డిని ఆహ్వానించినటువంటి పరిస్థితిని కనిపిస్తుంది. క్లీన్ ఇండియా మాకు కావాలనుకుంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, అమెరికాలో నగర యువతి దారుణ హత్య అంటూ మాజీ రూమ్మేటే హంతకుడు, ఘాతకానికి పాల్పడి భారత్కు పరారీ, తమిళనాడులో నిందితుడు బట్టి మెత్తడు అనుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు చివరి మాటలు అనుకుంటూ ఒక వార్తను అయితే ప్రచురించడం జరిగింది. జిమ్ కోసం యజమాని కుటుంబంపై దాడి అనుకుంటూ దంపతుల వేధింపులు, కుమారుడు నగ్నంగా మార్చి అనుకుంటూ వార్తను అయితే ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ రైతులకు కరెంటు సమస్యలకు 24 గంటల్లో పరిష్కారం అనుకుంటూ విద్యుత్ శాఖలో భారీ మార్పులో ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వార్తను అయితే ప్రచురించడం జరిగింది. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుదాం, పోలవరం నల్లమల సాగర్పై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే రాయలసీమ ఎత్తిపోతలు ఆగింది అనుకుంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలని ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ ప్రభుత్వ ఆసుపత్రులకు బ్రాండింగ్ అనుకుంటూ హెల్త్ కార్డులకు త్వరలో టెండర్లు, మంత్రి దామోదర్ రాజనరసింహకు సంబంధించిన ఒక వార్త. మేడారం ఆధునీకరణ పనులు 95% పూర్తి, 19న ముఖ్యమంత్రితో ప్రారంభించే అవకాశం ఉందనుకుంటూ పొంగులేడు చేసినటువంటి దాన్ని అయితే ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ జిఎస్టీ బిల్లుపై మజ్లిస్ వర్సెస్ భాజపా, జిఎస్టీ సవరణతో రాష్ట్రానికి 7,000 కోట్ల నష్టం అనుకుంటూ ఒక వార్తను అయితే ప్రచురించడం జరిగింది. గ్రీన్లాండ్పై ట్రంప్ ఎందుకు కన్నేశారు అనుకుంటూ ఒక వార్తను. నెక్స్ట్ మేము నిర్దోషులు, అమెరికా కోర్టులో మధుర దంపతుల వాదన అనుకుంటూ మధుర కోర్టు హౌస్ విచారణకు తీసుకెళ్తున్న అమెరికా అధికారులు అనుకుంటూ ఒక వార్తనైతే ప్రచురించడం జరిగింది. ఈపీఎఫ్ వేతన పరిమితి సవరణను పరిశీలించండి, 4 నెలల్లో నిర్ణయం తీసుకోండి అనుకుంటూ సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి ఒక వార్తను ప్రచురించింది. మొక్కలే అవి, పంట ఏవి అనుకుంటూ అనుమతులు లేకుండా నర్సరీల నిర్వహణ, రైతుల పెంపకదారులకు పారా హుషార్, ప్రభుత్వ నర్సరీలే మేలు అనుకుంటూ ఒక వార్తను ప్రచురించడం జరిగింది. సినీ పరిశ్రమ దర్యాప్తు సంస్థల సమన్వయంతోనే పైరసీ గడ్డుకట్ట అనుకుంటూ ఒక వార్తను అయితే ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ జాతీయ సదస్సులో పాల్గొనేందుకు సైన్స్ టీచర్లకు అవకాశం, విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తోంది అనుకుంటూ దానికి సంబంధించినటువంటి ఒక వార్తను అయితే హైలైట్ చేయడం. నెక్స్ట్ ఛాంపియన్ పేజ్కి వస్తే నేడే బరిలోకి శ్రేయస్, విజయ్ హజారే ట్రోఫీలో ముంబైకి సారథ్యం వహిస్తున్నటువంటి పరిస్థితిని ఇక్కడ మెయిన్గా చేయడం జరిగింది. వైభవ్ మెరుపులు అనుకుంటూ యువ భారత్ సిరీస్, ఇంకా దక్షిణాఫ్రికా 3 యూత్ వన్డేల సిరీస్ను భారత్ అండర్-19 మరో మ్యాచ్ను మిగిలి ఉండగానే కంప్లీట్ చేసింది అనుకుంటూ దానికి సంబంధించిన వార్తని ప్రచురించడం జరిగింది. రూట్ శతకం, ఇంగ్లాండ్ 324 ఆల్అౌట్ అనుకుంటూ దానికి సంబంధించిన వార్త. నెక్స్ట్ సినిమా పేజీకి వెళ్తే అందరూ మెచ్చాల ది రాజాసాబ్ అనుకుంటూ జోరుగా మెగా 128 సన్నాహాలు, ఓటీటీలో ఈ వారం ఏ సినిమాలకు సంబంధించినటువంటి ఒక వార్తను అయితే ప్రచురించడం జరిగింది. కానిస్టేబుల్ కనకం 2 అండ్ వెపన్స్, హిజ్ అండ్ హర్స్, ది పిట్ 2, థెజ్ అండ్ బ్లౌస్ అనుకుంటూ దానికి సంబంధించిన కొన్ని సినిమాల పేర్లు అయితే రాసుకొచ్చారు. నెక్స్ట్ భువనగిరి శివారులోని స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం ధనుర్మాస వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలతో సోమవారం రాత్రి ఇలా కనిపించింది అనుకుంటూ
దానికి సంబంధించిన యాదగిరిగుట్ట పట్టణానికి సంబంధించిన ఒక క్లిప్పింగ్ని అయితే ప్రచురించడం జరిగింది. ఇంకా తింటేనే సింగారింపు అనుకుంటూ ఒక వార్తని, పసివారితో ఇలానా అనుకుంటూ ఒక వార్తను ప్రచురించిన. ఇవ్వండి ఈనాడు తెలంగాణ టీవీ9కి సంబంధించినటువంటి హెడ్లైన్స్. ఈనాడు పేపర్కి సంబంధించి నెక్స్ట్ మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై.